అబ్బా, ఈ క్యాబేజీ ఫ్రై అయితే అదిరిపోయిందనుకో. ఆపండి మీ నాటకాలు. మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా? అవును, ఈ వంటలన్నీ చండాలంగా ఉన్నాయి. మమ్మల్ని హేళన చేయడానికి తింటున్నారు కదా. ఏమండి, హేళన చేయాలనుకుంటే ఇంత చండాలంగా చేశారేంటి అని అడుగుతాం, కానీ తినం కదా. వంటలు బాగాలేవు కరెక్టే, కానీ వాళ్ళకి వంటలు రావు కదా. మేం బాలేదని చెప్పి వీటికి వంకలు పెడితే మీరు బాధపడతారు కదా. నా కోసం నా భర్త గారు వండారు, మా అత్తయ్య చేసింది, నా చెల్లెలు చేసింది. అది చాలదా? ఇక రుచి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? విన్నారుగా, అది మిమ్మల్ని అవమానించాలనుకోవట్లేదే, అభిమానిస్తుంది. అందుకే ఈ చెత్తను కూడా భరిస్తుంది. ఏ విషయంలోనైనా ఎచ్చులకు పోవచ్చు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఎచ్చులకు పోకూడదు. ఫుడ్ పల్లవి చేస్తేనే బెటర్. నానమ్మ, మీ అభిమానాల సంగతి పక్కన పెట్టండి, నేనైతే తినలేను. అమ్మో. ఆంటీ, ఆకలేస్తుందా ఆంటీ? నన్ను తినే. మీ మొఖాలు మండ. ఎన్నిసార్లు నేర్పించినా ఇలాగే తగలబెడతారేంటి వంట? మమ్మల్ని అంటున్నారు గాని మీరు మాత్రం ఏం చేశారంట? నాకు ఒకటి అర్థమైంది. నేను స్టార్టింగ్లో వంటలు బాగానే చేసేదాన్ని, కానీ ఇదిగో ఇలా మీతో తయారయ్యాక ఇలా తగలబెడుతున్నానని ఇప్పుడే అర్థమైంది. మమ్మల్ని తిట్టడం కాదంటీ, ఆ పల్లవిని ఏదో ఒకటి చేసి బయటకు పంపించండి. అవును, ఇవాళ మనం వంటలు నాశనం చేసినా వాళ్ళు తింటూ మనకి బాధ పెట్టడం ఇష్టం లేదంటూ మనకి చెప్తూ ఉంటే చరణ్ని అబ్జర్వ్ చేశాను. వాళ్ళ మాటలకేదో అట్రాక్ట్ అయినట్టు, చిన్నగా ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. పల్లవిని చాలా పాజిటివ్గా చూశాడు. అదిక్కడే ఉంటే తన మాయ మాటలతో వాణ్ణి టర్న్ చేసినా చేసేస్తుంది. కాబట్టి దాన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. కానీ అది ఒక్క చిన్న తప్పు చేసినా చాలు, ఆ కారణం చెప్పుకొని దాని ఇంట్లోంచి పంపించేయచ్చు. ఈ పల్లవి వల్ల పని మనిషిలాగా ఇంట్లో పనులు చేయాల్సి వస్తుంది. అసలు ఇది ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందో, దీని పిడి ఎప్పుడు విరగడైపోతుందో ఏం అర్థం కావట్లేదు. అక్షిత, అక్షిత, ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నా రూపురేఖలు ఏమైనా మారిపోయాయా? ఇప్పటి వరకు నీ కంటితో చూడని మొహం ఏమైనా వచ్చేసిందా? అలా మాట్లాడతావేంటి? లేకపోతే వంటలు అవి ఇవి చేసి చిరాగ్గా ఉన్నాను. బాగుందిలే, నేనేమన్నా చేయమన్నానా ఏంటి? మేమే చేస్తామని వదిలిని అవాయిడ్ చేస్తూ మీరే జెండా ఎగరేసుకుంటూ వెళ్ళారు. తప్పు మీది. వదిన మంచిది కాబట్టి మీరు చేసిన వంటలు. చాలా ఆపు. ఎంతసేపు దాన్ని పొగటమేనా? వదిన నాతో మంచిగా ఉంటుంది కాబట్టి పొగుడుతున్నాను. భార్యగా నువ్వు కూడా నాతో ప్రేమగా ఉన్నావనుకో, నిన్ను కూడా పొగుడుతాను కదా. సర్లే, నీ సోది పెట్టద్దు. సోదేం పెట్టట్లే, నువ్వు ఇంటెన్షన్లో ఉన్నావని నిన్ను కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా. టొంటడోయ్, తీసుకో. నాకొద్దు. ప్రేమగా తీసుకొస్తుంటే వద్దంటావేంటి? భర్త ప్రేమగా ఇష్టంతో తీసుకొస్తే ఏ భార్య అయినా ఏం చెయ్యాలి? నా కోసం తెచ్చారా అండి, ఇద్దరం కలిసి ఒకే ఐస్ క్రీమ్ తిందామండి అనాలి. కానీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనింతే, నేను ఇలాగే ఉంటాను. నచ్చితే ఉండు, లేకపోతే పో. ఏయ్,
ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? ఏదో ప్రేమగా మాట్లాడుతుంటే చిరాకు పడతావేంటి? ఎప్పుడు నీకు ప్రేమగా దగ్గర అవ్వాలని చూసినా ఇలాగే బిహేవ్ చేస్తుంటావు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నేనా? నేనేం చేశాను? ఏం చేయగలవు నువ్వు? నేనెలా ఉన్నాను? సన్నగా గ్లామర్గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నాలాగా నాజుగ్గా అవ్వగలవా నువ్వు? మీ అన్నయ్యలాగా లక్షలు సంపాదించగలవా నువ్వు? ఐస్ క్రీమ్లు తెచ్చాను, తాగడానికి కూల్ డ్రింకులు తెచ్చాను అని నా చుట్టూ సొంగ కార్చుకుంటూ తిరగడం కాదు. అక్షిత, నువ్వు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నావు. లేదు, ఇంకా చనువిస్తే నా నెత్తి మీదకి ఎక్కుతావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. అయితే నేనంటే ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదు అని ఇదివరకు చెప్పలేదా నేను? అదేదో కోపంలో ఉండి అలా మాట్లాడేవనుకున్నా. కోపంలో కాదు, మనసులో ఉన్న మాటే చెప్తున్నాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. కాలేజీలో అయితే ఏంటి, బయట అయితే ఏంటి? నువ్వున్నప్పుడు అందరూ నవ్వుతూనే మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను ఎంత ఎగతాళి చేస్తున్నారో తెలుసా నీకు? నువ్వు, నీ పర్సనాలిటీ, నీ అవతారం వల్ల ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తున్నానో తెలుసా నీకు? ఇదంతా ఎవరో అన్నారనే చెప్తున్నావా, నీకు అనిపించే చెప్తున్నావా? నాకు అనిపించిందే వాళ్ళు అన్నారు, అదే చెప్తున్నాను. అయితే నా మీద ప్రేమ లేదా నీకు? లేదు, నేనున్నా లేకపోయినా పర్వాలేదా నీకు? నాకే ప్రాబ్లము లేదు. నువ్వు లేకపోయినా నేనేవి దిక్కు ముక్కు లేనిదాన్ని కాదు. అయితే నేనేం చేసుకున్నా పర్వాలేదా నీకు? చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. వెళ్ళు, ఏదో చేసుకుంటాను అన్నావు కదా, వెళ్ళి చేసుకో. ఊరికే నస. సరే అయితే నేను పోతున్నా. ఆల్ ది బెస్ట్. ఏ చంటి, తాడు తీసుకున్నావేంటి? పోవడానికి. ఇదేంటి తాడు తీసుకున్నాడు, పోతాను అంటున్నాడు? నిజంగానే ఉరేసుకుంటాడే ఏంటి? ఏ చంటి, 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 తలుపుతి. ఏమైంది అక్షిత? చంటి లోపలున్నాడు. చంటి ఉంటే అది కాదు, చస్తానని చెప్పి తాడు తీసుకుని లోపలికి వెళ్ళాడు. చంటి, అదేంటి సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఏమన్నావు నువ్వు? ఏదో అన్నాళ్ళే ఇప్పుడు. చంటి, తలుపుతి చంటి. అక్షిత, చాలా పొరపాటు చేసావు అక్షిత.